కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 15వ వాక్యం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లని ఇస్తాను. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసి, ఆకోరు లోయను లేకపోతే శ్రమల గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. శ్రమల గల లోయను, ఆకోరు లోయను, శ్రమల గల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అదొక శ్రమ, అది శ్రమల గల లోయ. ఆ లోయను దేవుడు నిరీక్షణకు ద్వారముగా చేస్తానని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వర్లరా, లోయలోని అనుభవం ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. అప్పుడు దైవజనుడు ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాదని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకునేటట్లు ఈ గొప్ప సమూహం అంతటిని మీ చేతికి అప్పగించుచున్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి. సిరియా దేశపు వాళ్ళు, సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన సైన్యానికి ఆయన ఇచ్చిన మాటలు వింటున్నారా? తన సైన్యానికి తెలియచేసిన మాట ఏంటంటే, మనం కొండల మీద వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఆరాధించే దేవుడు కొండలకు దేవుడు. వాళ్ళు ఆరాధించే దేవుడు ఎవరంటే కొండల మీద ఉంటాడు. 7 కొండల మీద నిర్మించబడిన పట్టణం యెరూషలేం పట్టణం. ఆయన కొండలకు దేవుడు కనుక కొండల మీద మన యుద్ధానికి వెళ్తే వాళ్ళ దేవుడు వచ్చి వాళ్ళకు సహాయం చేస్తాడు. అందుకొరకే మన కొండల మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళకుండా లోయలోనికి దిగి వెళదాం. వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే లోయల్లో దేవుడు ఉండడు, కొండ మీద మాత్రమే ఉంటాడు. కనుక ఆయన కొండలకు దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం లోయల్లోనికి లేకపోతే మైదాన భూమిలోనికి వెళితే అక్కడ వాళ్ళని ఈజీగా ఓడించేయచ్చు. కొండల మీద మనం వాళ్ళ మీద విజయం పొందలేము. ఎందుకంటే దేవుడు కొండలకు దేవుడు, వారి దేవుడు కొండలకు దేవుడు, వారికి సహాయం చేస్తాడు. లోయలోనికి వాళ్ళ దేవుడు దిగిరాడు కనుక మనం వీళ్ళు ఇక్కడ ఓడించవచ్చు అంటే, ప్రియులరా, అప్పుడు ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు రాజుకు సెలవిస్తున్న మాట ఏంటంటే, సిరియా దేశపు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ దేవుడు కొండలకు మాత్రమే దేవుడు, లోయలకు దేవుడు కాదని అనుకుంటున్నారు. మీరు నన్ను తెలుసుకునేటట్లు ఆ సిరియా దేశపు రాజుని కానీ ప్రజలందరినీ నేను మీ చేతికి అప్పగించబోతున్నాను. నేను కొండలకి కాదు దేవుడు, లోయలు కూడా నేనే దేవుడిని. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. శ్రమల గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసే దేవుడు ఆయన. జీవితంలో కొన్నిసార్లు మనల్ని ప్రభువు లోయల గుండా తీసుకుని వెళ్తాడు. దేవుడు డబ్బున్న వాళ్ళకి మాత్రమేనా దేవుడు? డబ్బు లేని వాళ్ళకు ఆయనే దేవుడు. బలవంతులకు మాత్రమే దేవుడు ఆయన, బలహీనులు కూడా ఆయనే దేవుడు. జ్ఞానులకు మాత్రమే దేవుడు ఆయన, జ్ఞానం లేని వారికి ఆయనే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు ఆయన, అన్యజనులమైన మనకు కూడా ఆయనే దేవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. తెల్లోళ్ళకి మాత్రమే దేవుడు ఆయన, నల్లోడు కూడా ఆయనే దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరికైనా ఆయన దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటే వాళ్ళకు మాత్రమే దేవుడేమో, మనకు దేవుడు కాదేమో. వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి గొప్పవాళ్ళు దేవుడు ఆయన అని అనుకుంటారేమో. కుల మత వర్ణ విచక్షణ భేదం లేకుండా ఆయన మన తండ్రి, మన సృష్టికర్త, ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. చాలాసార్లు లోయలోని అనుభవంలో ప్రభు మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా లోయల గుండా ప్రయాణం చేసిన వాళ్ళే. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా లోయల గుండా ప్రయాణం చేసిన వాళ్ళే. లోతుని శత్రువులు పట్టుకెళ్ళిపోయినప్పుడు అబ్రహాము ఎక్కడ ఓడించి వాళ్ళ మీద విజయం సాధించాడు అంటే, ఒక లోయలోని వెళ్ళి చాలా తక్కువ మంది
318 మంది, చాలా చిన్న టీం, చాలా చిన్న సమూహంతో వెళ్ళి ఆ రాజును ఓడించి లోతును విడిపించుకొని వస్తున్నప్పుడు ఆ లోయలోనే షాలేము రాజు అబ్రహామును కలుసుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరైనా లోయల గుండా వెళ్ళవలసిందే. తన బలం కొంచెమే, కనిపించే బలం కొంచెమే అయి ఉండొచ్చు. ఆ కొంచెం బలంతో ఆ లోయల గుండా ప్రయాణం చేసి అఖండ విజయం సాధించడమే కాకుండా ప్రియులర షాలేము రాజు ద్వారా ఆశీర్వదించబడి రొట్టె ద్రాక్షారసాన్ని పుచ్చుకొని తన కలిగిన వాటిలన్నింటిలో 10వ భాగం ఆయనకి ఇచ్చినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. సర్వోన్నతుడైన దేవుని ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడింది ఆ లోయలోనే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు బావులు త్రవ్వింది ఎక్కడ? లోయలోనే, గెరారు లోయలోనే బావులు త్రవ్వితే జలలు కలిగిన నీటి ఊటలను దేవుడు దయచేస్తాడు. ఏదో చెరువును కాదండి, చెరువును కాదు, ఒక గుంటను కాదు, నీటి ఊట ఉబ్బుకుతూనే ఉంటుంది. ఆ ఆశీర్వాదానికి అంతు లేదు, ఆ ఆశీర్వాదం ఆగదు, ఉబ్బుకుతూనే ఉంది. ఆ గెరారు లోయలో త్రవ్విన ఆ 2 బావుల నుండి నీటి ఊటలు ఉబ్బుకుతూనే ఉన్నట్లు లోయల గుండా ఈరోజు నీవు ప్రయాణం చేస్తున్నావేమో. పొంగి ప్రవహించేటట్లుగా నా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దావీదు గొల్యాతును ఓడించింది ఒక లోయలోనే కదా. దావీదు దేవుని శక్తిని పొందుకొని, దేవుని బలాన్ని పొందుకొని విజయం సాధించింది ఒక లోయలోనే. కాబట్టి లోయలోని అనుభవంలో ప్రభు పలు పర్యాయాలు మనల్ని నడిపిస్తుంటాడు. దేవుని నడిపింపు నీవు అపార్థం చేసుకోదు. కొండలకు ఆయనే దేవుడు, లోయలకు ఆయనే దేవుడు. నువ్వు కొండ మీద ఉన్న కాపాడేవాడు ఆయనే, నువ్వు లోయల గుండా వెళుతున్న నిన్ను కాపాడేవాడు ఆయనే. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎవరన్నా శ్రమల గల లోయలో ఉన్నారా? ఇబ్బందులో ఉన్నారా? ఇరుకులో ఉన్నారా? గమ్యాన్ని చేరలేమో అనే నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారా? నమ్మకం లేని స్థితిలో ఉన్నారా? అధైర్యపడదండి. మనం ఆరాధించే దేవుడు కొండలకు దేవుడు, లోయలకు దేవుడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో కొండలో ఉన్న లోయలో ఉన్న నీకు దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక పక్షిరాజు ఒక కాకి గూట్లో గుడ్డు పెట్టిందంట. అది పక్షిరాజు కాకి గూట్లో ఆ గుడ్డు పెట్టడం జరిగింది. సో కాకి తన పిల్లలన్నీ, తన గుడ్లన్నీ పొదుగుతున్నప్పుడు తనతో పాటు ఈ పక్షిరాజు గుడ్డును కూడా పొదగడం జరిగిందండి. అన్ని పిల్లలు చేసినాయి. కాకి కూడా అనుకునింది ఇది నా బిడ్డే అని, అది అనుకునింది. ఈ పక్షిరాజు పిల్ల కూడా కాకిని నా తల్లి అని అనుకొని మొత్తం మీద పెరగడం ప్రారంభించబడింది. కాకి ఒక ఎత్తులో మాత్రమే ఎగురుతుంది, పక్షిరాజు మహాకాశాల్లో ఎగురుతూ ఉంటుంది. ఈ పక్షిరాజు ఆ జీన్స్లో ఉంటుంది కదండి, ఆ బ్లడ్లో ఉంటుంది కదా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దీని మనసంతా ఎంతసేపటికి అమ్మ మనం ఎందుకు ఇక్కడిక్కడ ఎగురుతున్నాం, మనం అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, అక్కడికి ఎందుకు చేరలేకపోతున్నాం అంటే కాకి అంటది, నోరు మూస్తావా, మన బతుకు ఇంతే, మన బ్రతుకులు ఇంతే. వెళ్ళామా, చర్చిలో ఎక్కడైనా మూల మీద కూర్చున్నామా, ప్రార్థన చేసుకున్నామా, చిల్లర మార్చామా, సందాలు వేసామా, బయలుదేరి ఇంటికి వచ్చామా, మాంసం తెచ్చుకున్నామా,
పావు కేజీని 10 మందికి పంచామా? మన బ్రతుకులు ఇలాంటివేరా, మన జీవితాలు ఎలాంటివి? ఆశపడ్డానికి కూడా హద్దులు ఉండాలి. ఆకాశాన్ని నిచ్చెన నేస్తానంటే ఎట్లా? మన బతుకులు ఇంతే, మనం ఇలాగే ఉండాలని మోటివేషన్ ఇస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. కదండి పాపం, అమ్మ ఎవరికైనా అమ్మే కాబట్టి మనం ఆశపడకూడదు అంటూ ఉంటే, మొత్తం మీద ఈ పక్షిరాజు పిల్లకి మాత్రం చూపంతా ఆకాశం మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆలోచనలు, మనం ఏం తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, మన బ్రతుకులు ఇంతే. ఒక 8,000 వస్తే 8,000 వస్తుంది, ఇంకొక 2 ఏళ్ళు వస్తే బాగుంటుందేమో, ఇంతే మన బతుకులు. 8,000 వస్తుంది అన్న ప్రార్థన చేయనా, ఇంకొక 500 పెంచితే బాగుంటుంది. అర్థమైంది? మన బతుకులు ఇలాగే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆయన కొండలకు దేవుడు, లోయలకు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను పిలిచినవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ప్రశస్తమైన రక్తంతో మనం కడగబడ్డాం. మన దేహంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంది. నీకు దేవుడిచ్చిన ఆధిక్యత నీకు ఒకవేళ తెలియదేమో. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు యొక్క రహస్యం నీకు తెలియదేమో. ఎట్టి పిలుపుతో ప్రభు నిన్ను పిలిచాడో తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ప్రేమైన వాళ్ళరా, ఇక ఎప్పుడుకి ఇది ఆకాశాన్ని చూడడం ఏంటండి, వీళ్ళ అమ్మేమో సర్ది కొంతమంది ఉంటారు, మనల్ని ఏదో ఒకటి చెప్పి నిద్రపోస్తూ ఉంటారు. సరే, ఒకరోజు సడన్గా వాతావరణం మారిపోయిందండి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, భయంకరమైన వర్షం కురవబోతుంది. మెరుపులు, ఏంటంటే ఉరుములు, అలాంటి శబ్దం వినబడుతుంటే ఆ కాకి తల్లి ఉంటుంది కదండి, నాన్న రండి మనం తొందరగా వెళ్ళి ఎక్కడైనా తల దాచుకుందాం, గూట్లోకి వెళ్ళి తల దాచుకుందాం అంటే, ఈ పక్షిరాజు పిల్లంటది, అమ్మ నేను రాను, నాకేమో ఆకాశాలకు పైకి, మహాకాశాలకు వెళ్ళి ఆ మేఘాల మీద ఎక్కి కూర్చోవాలని ఉందంటే, పిచ్చా నీకేమన్నా, పిచ్చా, రక్తం కక్కుని చస్తావు, మన శక్తి అంతా మన రాపోదాం అంటుంటే, నేను రాను, తప్పక నేను మేఘాల మీద ఎక్కి నిలబడతానంటే సడన్గా ఒక మెరుపు శబ్దం వినిపించిందండి. ఆ మెరుపు శబ్దానికి ఆ పక్షిరాజు పిల్ల అలాగే నేల మీదకి ఉరిగిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, నేను చెప్పాను కదరా, ఇది మనందరికీ జరిగే పనులు కాదు, ఇవన్నీ మనకు సంబంధించింది కాదు, ఇవన్నీ ఆ పాస్టర్లు, ఆ సిస్టర్లు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళు ఇది, మనం ఏదో వచ్చామా వెళ్ళామా, మనకి ఎలా కుదురుతుంది వైట్ డ్రెస్ మెయింటైన్ చేయాలంటే, మనం మట్టి పనులు చేసుకునే వాళ్ళు, మట్లో కూర్చోవలసిన వాళ్ళు, మనకి ఎక్కడ కుదురుతుంది, వాళ్ళకైతే కుదురుతుంది. చెప్పాను కదా అని వాళ్ళమ్మ అంటే, మిగతా కాకి పిల్లలు దీనికి ఓవర్ యాక్షన్, దీనికి ప్రార్థనకు పోయామా వచ్చామా అన్నట్టు ఉండకుండా ఏదో పెద్ద సేవ చేస్తుందంట, భక్తి చేస్తుందంట అని హేళన చేశారండి. కానీ ఆ పక్షిరాజు, నేను అన్నాను కదండి, ఆ బ్లడ్లోనే ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన రక్తంలోనే ఉందండి విజయం సాధించాలని, మన ఆత్మలో ఉంది విజయం సాధించాలి. ఒక్కసారి రెక్కలు చాపి పైకి ఎగిరిందండి ప్రియులరా, మేఘాల మీదకి ఎక్కి నిలబడింది. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నీవు లోయల గుండా వెళుతున్నావేమో, ఈరోజు శ్రమల గుండా వెళుతున్నావేమో, ఈరోజు చాలని జీతమేమో, ఈరోజు నాలెడ్జ్ లేదేమో, జ్ఞానం లేదేమో, ఈరోజు నిందల మధ్యలో ఉన్నావేమో, అవమానాల మధ్యలో ఉన్నావేమో. నీ చుట్టూ ఉన్న సమాజం, నీ చుట్టూ ఉన్న మనుషులు, ప్రియులరా మనం ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలనుకోండి, మ్యూజిక్ నేర్చుకుంటే దానికోసం స్పెషల్ క్లాసులన్నీ అవసరం లేదు. మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటే చాలా ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వేళ్ళు కదులుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మ్యూజిక్ వాయించి 10 మంది దగ్గరికి వెళ్ళి సరదాగా వెళ్ళి కూర్చుంటూ ఉంటే చాలు. ఇప్పుడు వాయిద్యాలు వాయించే పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళు, మీ బిగినింగ్ ఏంటని అడిగితే ముందు కూర్చొని తబలా వాయించే సేకరణనే చూస్తుండేవాళ్ళు మేము. అసలు అర్థమైందండి. అక్కడెక్కడో కూర్చొని చూస్తుండేవాళ్ళు. నిదానంగా వచ్చి ఇక్కడ కూర్చోవడం ప్రారంభించారు. ఇప్పుడు శేఖర్ లేకపోయినా అక్కడ కూర్చొని వాయించే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. ఒక తబలానే కానీ, ఒక కీబోర్డే కానీ ఆడ కూర్చొని చంటి వాయిస్తూ ఉంటే దూరం నుండి వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు. నిదానంగా వెళ్ళి వాళ్ళకి వైర్లు అందించి, కేబుల్ అందించి ఏంటండి వచ్చి ఆయనకి సహాయం చేస్తే అక్కడ కూర్చోవడం ప్రారంభించారు. ఆ తర్వాత చంటి లేకపోయినా కూర్చొని వాయించే స్థాయికి వాళ్ళు ఎదిగారు. మనం చేసే సహవాసాన్ని బట్టి ఏంటండి ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా అది వచ్చేస్తుంది. ఆమె చెప్పడం గట్టిగా. వీళ్ళు కెమెరాలు ఇవన్నీ ఆపరేట్ చేస్తారు. వీళ్ళు పెద్దగా క్లాసులకు పోయిన వాళ్ళు ఏం కాదు, స్పెషల్ క్లాస్కి వెళ్ళిన వాళ్ళు ఏం కాదండి. అక్కడ పని చేసుకుంటే ఇక్కడ పని చేసుకుంటే ఆ వర్క్ చేసే వాళ్ళతో ఉండి ఆటోమేటిక్గా ఆ పనులు మనకు వచ్చేస్తుంది. మనం చేసే సహవాసాన్ని బట్టి
ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర కూర్చో. 10 మంది ప్రార్థన చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. 10 మంది ప్రార్థన చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. ఆటోమేటిక్గా ప్రార్థనాత్మ నీలో కూడా పనిచేస్తుంది. ఆమేన్. 10 మంది పెత్తనాలు చేసే వాళ్ళతో కూర్చో నువ్వు. ప్రైజ్ ది లార్డ్. 10 మంది పెత్తనాలు చేసే వాళ్ళతో కూర్చోండి. ఆటోమేటిక్గా పాములన్నిటికీ అవార్డు ఫంక్షన్ జరుగుతుంటే ఒక నీళ్ల పాము వచ్చిందట. నీవు వచ్చేవేంటమంటే నేను కూడా పామే కదా. పెత్తనాలు చేసేవాళ్ళతో మనం కూర్చొని అనుకుంటే ఆటోమేటిక్గా ఆ స్పిరిట్ మనకు వచ్చేస్తుంది. కాకుల గుంపు బలహీనపరిచే ఏంటంటే వాళ్ళ బలహీనులు కనుక, వాళ్ళకు శక్తి లేదు కనుక, వాళ్ళకి సామర్థ్యం లేకుండా లేదు కనుక వాళ్ళు మనల్ని బలహీనపరిచి 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 మనల్ని కూర్చుండనిస్తారేమో. ఆయన కొండలకు దేవుడు, ఆయన కొండలకు దేవుడు, ఇవే చెప్తుంటారు. ఆయన గొప్ప వాళ్ళకి దేవుడు, దైవ సేవకులు దేవుడు, ఆ వేదిక మీదకు ఉన్న వాళ్ళకి సేవకుడు దేవుడు. ఆయన వాళ్ళ మాటలకి విలువ ఉంటుంది, వాళ్ళ మాటకి ఘనత ఉంటుంది, వాళ్ళ ప్రార్థనకి విలువలు ఉంటుంది. మన ప్రార్థనలు విలువలేనివి. మన ప్రార్థన దేవుడు ఆలకించడు, మన జీవితాలు ప్రభు కార్యాలు చేయడు, మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి అని ఒక సమూహం మనల్ని కృంగదీస్తూ ఉంటారేమో. ప్రియులారా, మన చుట్టూ ఉన్న కృంగదీసే సమూహాన్ని వైపు చూడొద్దు. ఆ రోజు సాతాను అప్లై చేసిన ఫార్ములా అదేనండి. ఇశ్రాయేల్ రాజుకి, ఇశ్రాయేల్ ప్రజలకి తెలియచేసిన మాట ఏంటి? ఆయన కొండలకు దేవుడు, ఆయన లోయలకు దేవుడు కాదు అని వార్తను తెలియజేస్తుంటే అప్పుడు ప్రవక్త వచ్చి అంటున్నాడు, రాజా, ఇశ్రాయేలు రాజా, ఇశ్రాయేలు వారులారా, వాళ్ళు లోయలు వచ్చి మీతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, ఆయన కొండలకు మాత్రమే దేవుడని అపోహాన్ని నింపుతున్నారు మీలో. కొండల మీద మాత్రమే విజయం కలుగుతుందని తన ప్రజలకి అపోహాలు నింపుతున్నారు, మీకు ఆ చెడు వార్తలు నింపుతున్నారు. వినవద్దు. ఆయన కొండ మీదైన విజయం ఇస్తాడు, లోయలో ఉన్న మీకైన విజయం ఇస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, శ్రమల లోయలో ఉన్నావా? అధైర్యపడదండి. ఆ శ్రమల లోయని దేవుడు నిరీక్షణ ద్వారముగా చేయబోతాడు. నిరీక్షణ ద్వారముగా ప్రభు చేయబోతాడు. మంచిది. ఒక 2-3 మాటలు చెప్పి వర్తమానాన్ని ముగించుకుందాం. ఆ తర్వాత ప్రభు బల్లాడదానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని లోయల గుండా తీసుకెళ్ళడానికి కారణాలు ఏంటి? కొండ మీద నడిపిస్తాడు, మంచిది. లోయల గుండా ప్రభు మనల్ని తీసుకెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే చదవబడిన వాక్యం ఇంకొకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు నేనే దేవుడై ఉన్నానని మీరు తెలుసుకునేటట్లు ఈ సమూహం అంతటిని నేను మీ చేతికి ఇస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ సమూహం అంతటిని మీకు ఇస్తాను, శత్రువుల్ని మీ చేతికి ఇస్తాను. వాళ్ళు గోనె పట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద పోసుకొని వచ్చి మిమ్మల్ని బ్రతిమాలుకునే స్థితికి తీసుకొస్తాను. మిమ్మల్ని భయపెట్టిన సమస్య మీకు భయపడేటట్లు చేస్తాను. మీ శత్రువులు మీకు లోబడేటట్లుగా చేస్తాను. మీ శత్రువులు మీ పాద ధూళిని నాకేటట్లు మీ దగ్గరకు తీసుకొస్తాను. మీ పాదాల వరకు తీసుకొస్తాను. వాళ్ళని మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు, మీకు వ్యతిరేకంగా తంత్రాలు పన్నాగం చేపట్టిన వాళ్ళందరూ కూడా, పన్నాగం చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి నీ ఎదుట సాగిల పడేటట్లు చేస్తాను. నీ శత్రువుని నీ పాదానికి పాదపీఠముగా చేస్తాను. ఇవన్నీ ఎందుకు చేస్తావు ప్రభు అంటే, నేనే మీ దేవుడని మీరు తెలుసుకోవాలి. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టి. హల్లెలూయా. ఒకటి, మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. రెండవదిగా, దేవుడు మనకు అనేక అవకాశాలు ప్రసాదిస్తాడు. మనకు దేవుడు అవకాశాలు ఎందుకు ఇస్తాడో తెలుసండి? ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. మనం అవకాశాలు మాత్రం తీసుకుంటాం కానీ దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోం. ప్రైజ్ ది లార్డ్. నాకు దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చాడు అనుకోండి, దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడంటే ఆ అవకాశాల వెనకాల ఏముంటుందంటే దేవుని ఉద్దేశం ఉంటుంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఆయన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు ఏంటో మనం గ్రహించాలి. ప్రభు నీకు ఆర్థికంగా సహాయం చేశాడంటే ఒక అవకాశం ఇచ్చాడు నీకు. ఆర్థికంగా దేవుడు నేను బలపరిచాడు. ఆ డబ్బు తీసుకొని నువ్వు జలసా చేయమని, సరదా చేయమని, షాపింగ్లు చుట్టూ తిరగమని, కొట్లు చుట్టూ తిరగమని, కనిపించినంత కొనుక్కోరమ్మని,
దాని కొరకు కాదండి. ఒక అవకాశం మనకు వచ్చిందంటే దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటి ఉద్దేశం అంటే ఆయన తెలుసుకోవాలి మనం. ఆయన ప్రేమలో ప్రభు నాకు సహాయం చేయదు. ఎంత ప్రేమ ఉంటే కానీ దేవుడు నాకు ఈ సహాయం చేయలేడు. ఎంత ప్రేమ ఉంటే కానీ దేవుడు మనల్ని ఈ మార్గాల్లో నడిపించలేడు. ఎంత ప్రేమ ఉంటే కానీ దేవుడు నన్ను ఆపదలు ఆదుకోడు. ఏదో ఆయనకు ఉద్దేశం ఉంది. ఒక ప్రమాదం నుండి నేను తప్పించబడ్డాను చెప్పుకు నా పట్ల అనుకున్న ఉద్దేశం నన్ను ఆ ప్రమాదాల నుండి తప్పించింది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవునికి మన కొన్నిసార్లు సడన్గా జరిగిపోయినాయి, రాత్రికి ఇలా జరిగిపోయిందని మనం అనుకుంటుంటాం. అది అప్పుడప్పుడు జరిగే కార్యక్రమాలు కాదండి. ప్రతిదానికి ఈరోజు మీరు ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే ఇది ఈరోజు సంకల్పం కాదు. నీవు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఆనాడు చేసిన ప్రణాళిక ఈనాడు ఇక్కడ నువ్వు కూర్చోను. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. నేను ఈరోజు నిలబడి ఇక్కడ వాక్యం చెప్తున్నట్టు ఈ దేవుడు రాత్రి తీర్మానం చేసిన తీర్మానం కాదు. నాయన అబ్రామా రేపు ఉదయాన్నే నువ్వు లేచి వాక్యం చెప్పాలయ్యా అని రాత్రి చేసిన తీర్మానం కాదు. నా తల్లి గర్భంలో నేను పిండముగా ఏర్పరచబడుతున్నప్పుడే నా దేవుడు నువ్వు ఒక సేవకుడు అవ్వాలి, నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, గుంటూరులో నిలబడి దేవుని మాటలు ప్రకటించాలి, బహుతరాలకు సంతోష కారణముగా మారాలి, శాశ్వత శోభాతిశయముగా మారాలి, నా నామాన్ని భరించాలి, నేను నీకు ఇచ్చిన పరిచర్యను సంపూర్తి చేయాలి, నీవు సిద్ధపడుతూ గుంపును సిద్ధపరచాలని తల్లి గర్భంలో ఏర్పడుతున్న పిండంతో ప్రభు మాట్లాడాడు. అక్కడ ప్లాన్ చేశాడు. ఆనాడు చేసిన ప్లాన్ ఈరోజు నాకు అవకాశాలు ఇస్తూ ఉంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. నేనే మీ దేవుడైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకునేటట్లు నేను ప్రజలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నానని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని ఇప్పుడు జంతువులకి, పశువులకి, పక్షులకి దేవుడి గురించి అంత డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన పెళ్లి కుమార్తె సంఘానికి ఆమె చెప్పండి అది గట్టిగా. సంఘం ఎవరు తెలుసండి? ఆయన పెళ్లి భార్య. ఆమె ఒకటి గురించి దారిలో పోయేవాడికి, పక్కింటోడికి, ఎదిరింటోడికి, వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. తన భార్యకి తెలియాలి. ఆమె భార్యకి తెలుస్తుంది కూడా. మీరు చూడండి, అమ్మాయి నాన్న వచ్చాడు పోయి డోర్ తీయమంటే ఇంకా వచ్చి ఉండడు ఆయన. నాన్న వచ్చాడు చూడు పోయి డోర్ తీయమంటే వెళ్ళి డోర్ తీస్తే లేడు వాళ్ళ నాన్న. అమ్మ రాలేదమ్మంటే వచ్చాడు చూడు పో ఆ డోర్ తీసి ఉంచు వస్తాడు అని అంటే ఇప్పుడు ఎందుకు వస్తాడమ్మా, మామూలుగా నాన్న సాయంత్రం కదా వచ్చాడు, లేదురే వచ్చాడు చూడు అంటది వాళ్ళమ్మ. నీకెలా తెలిసిందంటే పోయి చూడు అని అంటే వెళ్ళి డోర్ తీస్తే నిజంగా వాళ్ళ నాన్న వచ్చాడు. అమ్మ నీకు ఫోన్ గీన్ ఏమైనా చేశాడంటే ఫోన్ ఏం చేయలేదులే. మరి నీకు ఎలా తెలిసిందంటే మీ నాన్న నడక నాకు తెలుసుగా, ఆయన నడిచేటప్పుడు చెప్పులు ఏంటి ఇసురుకొని నడుస్తాడు, ఆ మలుపులో తిరుగుతుంటే ఆ చెప్పుల శబ్దం నాకు వినపడుతుంది, ఆయన నడక నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. పూర్తిగా ఆ భర్తను అర్థం చేసుకున్న భార్య. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. రెండు పులులకు పెళ్లి జరుగుతుందంట, పెద్ద సెలబ్రేషన్ జరుగుతుందంట. పిల్లి వచ్చి అక్కడ డ్యాన్స్ చేస్తుందంట. అప్పుడు ఆ పులులు అన్నాయంట, రే పులుల పెళ్ళిలో నిన్ను ఎవడు రమ్మన్నాడు? పులుల పెళ్ళిలో మేమే వంట చేసుకుంటాము, మేమే డ్యాన్సులు వేసుకుంటాం, నీవెందుకు వచ్చావంటే ఊకోవయ్యా ఊకో. ఏంటి మీరు అటు నన్ను పిల్లి అంటున్నారు, నేను కూడా ఒకప్పుడు పులినే, పెళ్ళి చేసుకుని ఇలా అయ్యానంట. ప్రైజ్ ది లార్డ్. ఒక భర్త విషయాలన్నీ కూడా ఎవరు తెలుసండి? భార్యకి తెలియాలి. యేసయ్యను గురించిన విషయాలన్నీ కూడా ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, ఆయన ఎప్పుడు కోపిస్తాడో, ఆయన ఎప్పుడు వాత్సల్యతను చూపిస్తాడు, ఆయన ఎప్పుడు గద్దిస్తాడు, ఆయన ఎప్పుడు ఆదరిస్తాడు, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన సంకల్పాలు ఏంటి, అన్నీ పెళ్లి కుమార్తె సంఘమైన మనకు దేవుడు బయలుపరుస్తాడు. తెలుసుకోవాలి మనం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ఎరిగి ఉన్నారు వీళ్ళు. బైబిల్ ఏలి కుమారుల గురించి బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, ఏలి కుమారులు దేవుని ఎరగని వారై దేవుని మందిరంలో ఉన్నంత మాత్రం. మీకు డౌట్గా అనిపించవచ్చు, అన్న వాళ్ళు చర్చికి వస్తున్నారు ఇలా ఉన్నారు. దేవుని మందిరంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు దేవుని ఎరిగిన వారు కాదు. సంఘము అని పిలువబడినంత మాత్రాన సంఘము
అని వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన సంఘపు విలువలు లేకపోతే సంఘం ఎలా అవుతుంది? విశ్వాసి నేను చెప్పుకున్నంత మాత్రానికి విశ్వాస సంబంధమైన క్రియలు వాళ్ళు లేకపోతే వాళ్ళు విశ్వాసులు ఎలా అవుతారు? దైవ సేవకుడు అని నేను చెప్పుకున్నంత మాత్రాన ఒక దైవ సేవకుడు ఉండవలసిన గుణాతిశయం, ఒక దైవ సేవకుడు ఉండవలసిన ప్రతిష్ట, ఒక దైవ సేవకుడు ఉండవలసిన సమర్పణ ఆ వ్యక్తిలో లేకపోతే అతడు దైవ సేవకుడికి ఎలా మారగలుగుతాడు? దేవుని మందిరంలో ఉన్నారు కానీ దేవుని ఎరగని వారై, దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవుని ప్రేమను గురించిన ఆ లోతు ఎత్తు వెడల్పు తెలీదు, దేవుడు ఏం చేస్తాడో తెలీదు, ఆయన మనసు ఏంటో తెలీదు, ఆయన ఆలోచన ఏంటో తెలియని పరిస్థితుల్లో దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారంట. కొంతమంది దుర్మార్గతనానికి త్రిప్పబడ్డానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానం తెలీదు. ప్రైజ్ ది లార్డ్. క్షమించలేని మనస్సు కొందరికి ఉందంటే వాళ్ళకి దేవుని మనసు ఏంటో తెలియదు కనుక మేము ఇలాగే ఉంటామంటారు. ఆయన క్షమించే దేవుడు, ఆయన మన్నించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన దయ చూపించే దేవుడు, ఆయన గద్దించే దేవుడు, ఆయన సరిచేసే దేవుడు, కోపిస్తున్న వాత్సల్యతను చూపే దేవుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు దేవుని బాగా వినండి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారంట. దేవుని తెలుసుకున్నాము అని చెప్పుకుంటారు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టు ఉన్నారు. చూడండి, కొందరు మేము దేవుని ఎరిగిన వారం అని చెప్పుకుంటున్నారు కానీ చేసేదేమో అసహ్యమైన పనులు, చేసేదేమో అవిధేయత పని, సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగనట్టున్నారు. వీళ్ళు దేవుని తెలుసుకున్నారా, దేవుని తెలుసుకోలేదా అనే దానికి డిఫరెన్స్ ఏంటి అని మనం చూస్తే వాళ్ళ క్రియలే. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా. అది మామిడి పండు చెట్టు అని మనకు ఎలా తెలుసా చెప్పండి? ఆ ఫలాలను బట్టి. వింటున్నారా? ఆ చెట్టు ఫలాలను బట్టి ఆ చెట్టు ఎలాంటిదో అని మనం గుర్తుపడతాం. క్రియలు, పనులు, కొందరు అసహ్యమైన పనులు చేస్తున్నారు, కొంతమంది అవిధేయతను చూపుతున్నారు. అసహ్యమైన పనులు, అవిధేయత, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగనట్టు కొంతమంది ప్రవర్తిస్తున్నారు. వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి నీ క్రియలు ఎలా ఉంది? నిజంగా దేవుని తెలుసుకున్నావా? ఎన్నో అవకాశాలు ప్రభు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇంకా ప్రభులోనికి వెళ్ళి ఆయన ప్రేమలోని లోతు ఎత్తు వెడల్పు తెలుసుకుందాం. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాంసన్కి దేవుడు అవకాశం ఇచ్చాడండి, స్ట్రెంగ్త్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, శ్రేష్టమైన మార్గాలు. కానీ ఆయన అసహ్యమైన పనులు చేసుకొని తిరిగాడు, పనికిమాలిన పనులు చేసుకొని తిరిగాడు. సౌలుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, గాడిదల వెంట తిరుగుతున్న అతన్ని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు. గాడిదల వెనక తిరుగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు ఏం చేశారండి? దేవుని మాటలకు అవిధేయతను చూపించాడు. ఒకప్పుడు మన స్థితి ఎక్కడ? ఈరోజు మన స్థితి ఎక్కడ? దేవుని మాట వింటావని, వాక్యానుసారంగా జీవిస్తామని నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి దేవుడు వాక్యాన్ని ప్రకటింప చేస్తున్నాడు. వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి నిన్ను అప్పగించుకుంటున్నావా? లేకపోతే అవిధేయత, లోబడకపోవడం. ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే ప్రియులారా ఒకరోజు వస్తుంది, ఆ రోజు భయంకరమైన రోజు, ఆ రోజు ప్రమాదం. ఎన్నిసార్లు చెప్పినా మన జీవితాలు మార్చుకోకపోతే ఒకరోజు హఠాత్తుగా వస్తుంది. బాప్తిజాలు పొందని వాళ్ళ అమ్మగారు చెప్తానే ఉన్నారు, ఇదిగోనమ్మా అని వాయిదాలు వేస్తూ ఉన్నాడండి. ఒకరోజు ఒరే బాప్తిజం పొందరా తల్లి బ్రతిమాలుతుంది. ఒకరోజు ఎక్కడుండో వస్తున్నాడు బైక్ మీద నుండి, సడన్గా రోడ్డు ప్రమాదం, ఇక లేడు. ఎన్నిసార్లు చెప్పిన మార్చుకోకపోతే, ఎన్నిసార్లు చెప్పిన మనసును మార్చుకోకపోతే లారీ కిందకి వెళ్ళిపోయి ఆ లారీ టైర్తో పాటు కలిసిపోయాడు, ఆ టైర్లో కలిసిపోయాడు ఆయన. తల్లికి ఎంతో వేదన, దుఃఖం, కన్నీళ్ళు, నిట్టూర్పు. ఎన్ని పర్యాయాలు చెప్పినా ఏంటంటే జోకులు, సరదాలు. బాప్తిజం గురించి చెప్తుంటే సరదాలు, నువ్వు ఊకమ్మా ఊరికి ఏదో ఒకటి చెప్తుంటావు సరదాలు. దేవుని మందిరానికి రమ్మని పిలుస్తుంటే సరదాలు, జోకులు.
కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడాలి. అసహ్యమైన పనులు, కొందరి జీవితాలు అసహ్యమైన పనులు, అసహ్యమైన వేషధారణలు, అసహ్యమైన పోకిరి చేష్టలు, పోకిరి మాటలు. విశ్వాసికి తగినట్లుగా నడుచుకుంటున్నావా? సేవకుడు తగినట్లు నడుచుకుంటున్నావా? అసహ్యమైన పనులు, అవిధేయత, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై జీవిస్తూ తమ క్రియల వల్ల ఎరగనట్టున్నారు. నేను అంటాను ప్రియులారా, నువ్వు అందరికీ బోధించి ప్రకటించాల్సిన అవసరం లేదు. నీవే కదులుతున్న పత్రిక. చెప్పండి కూడా మొదలు గట్టిగా. నీవే కదులుతున్న న్యూస్ పేపర్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక న్యూస్ పేపర్ అట్లా గాల్లో తిరుగుతూ ఉంది అనుకోండి ప్రియులారా, స్పష్టంగా కనబడుతుంది అనుకోండి. ఆ న్యూస్ పేపర్ మన కదులుతున్నప్పుడు ఎలా చదువుతామో, నీవు వెళుతున్నప్పుడు ప్రజలు నిన్ను చూసి చదవాలండి. నిజంగా ఈమె దేవుని బిడ్డ, నిజముగా ఈయన దేవుని సేవకుడు, ఈమె నిజంగా దేవుని సేవకురాలని నిన్ను ప్రజలు చదివి ప్రభుని అనుసరించాలి. ఆమెను చెప్పండి గట్టిగా. దైవజన పౌలు గారు అంటారు, ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము నా కలిగిన వాటన్నిటినీ ఏదేది లాభముగా ఎంచానో, ఏదేదైతే నాకు లాభం, ఇది లాభం, అది లాభం, ఇది లాభం అనుకునే లాభం అని ఏదేదైతే ఎంచానో వాటన్నిటిని నష్టపరుచుకొని దాన్ని పెంటతో సమానంగా ఎంచాను. నాకు నా దేవుని గురించి తెలియాలి. ఆమెను చెప్పండి గట్టిగా. తెలుసుకుంటున్నారా దేవుని గురించి? దేవుని గురించి మనకు బయలుపరిచే గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఆమెను చెప్పండి గట్టిగా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? నాకు చేతులైతే చూపించాల్సిన అవసరం లేదు, మీ మనసాక్షికి. ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు? ఎంతమందికి దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు? లోక జ్ఞానం ఉంది, వ్యర్థమైన జ్ఞానం ఉంది, అపవిత్రమైన కార్యకలాపాల గురించిన జ్ఞానం ఉంది. మనిషి బ్రతకడానికి కావలసిన, లేకపోతే భూ సంబంధమైన వాటిని సంపాదించడానికి కావలసిన జ్ఞానం ఉంటుంది. దేవుని జ్ఞానం, దేవుని గురించి తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు శత్రువుల్ని వాళ్ళ చేతికి అప్పగించాడు? కొండలకు, లోయలకు ఆయన దేవుడుగా ఉండి లోయలు గుండా వారిని నడిపించడానికి గల కారణాలు ఏంటంటే, నేనే మీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే మీ దేవుడను. ఆకాశం మంది కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళ మంది కానీ వేరొక రూపాన్ని చేసుకోకూడదు. నేనే మీ దేవుడను, నేనే మీ దేవుడని తెలుసుకోవాలని ఐగుప్తులు అద్భుతాలు చేశాడు. తెలుసుకోవాలని ఆకాశాన్ని మన్నాను కురిపించాడు. తెలుసుకోవాలని ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. తెలుసుకోవాలని మేఘస్తంభములో ప్రత్యక్షమయ్యాడు. తెలుసుకోవాలని అగ్నిస్తంభములో ప్రత్యక్షమయ్యాడు ప్రభు. దేవుడి ద్వారా ఎన్నో మేలులు పొంది ఎన్నో అవకాశాలు తీసుకుంటూ మనం ఆయన గురించి తెలుసుకోకపోతే ఇక ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. దేవుని గురించిన జ్ఞానం అనుకుంటుందా? దేవుడు అంటాడు, నేనే మీ దేవుడని తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవడం కోసం నా లైఫ్లో చూడండి, పౌలు గారి జీవితంలో ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. బాగా చదువుకున్నవాడు, మహా నాలెడ్జ్, అంతే గొప్ప జ్ఞాన సంపద. పెంటతో సమానంగా ఎంచాడు, అధికారాన్ని పెంటతో సమానంగా ఎంచాడు. రోమా పౌరసత్వం ఉందండి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమెరికాలో గ్రీన్ కార్డు సంపాదించడానికి కోసం ముప్పతిప్పలు పడుతుంటారు కొంతమంది. ఎట్లనే గ్రీన్ కార్డు రావాలి, అమెరికా దేశపు పౌరసత్వం కావాలి అని పోరాడుతూ ఉంటారు. మరి ఆనాడులో ఆ రోజుల్లో ప్రియులారా, పౌలు గారికి రోమా పౌరసత్వం ఉంది. తన మరణాన్ని కూడా ఒకవేళ ఆయనకు శిక్ష విధించవలసిన పరిస్థితి, ఎలాంటి మరణం కావాలన్నా కోరుకోవలసిన హక్కు ఆయనకు ఉందనండి. ఎందుకంటే ఆ పౌరత్వం ఆయనకు ఉంది. ఏదో మీరు నా మీద పెత్తనాలు చేసే కుదరదు, నేను ఎలా చావాలనుకుంటున్నానో, నేను ఎలా చెప్తానో అలాంటి శిక్షను మీరు విధించాలి. సో అంతటి అధికారం ఉంది ఆ పౌరసత్వానికి. అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచాను. ఎందుకు తెలుసా? నా దేవుని గురించి నేను తెలుసుకోవాలి. చప్పట్లు కొడుతూ ముందర గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎవరైతే తెలుసుకుంటారో, దేవుని ఎరిగిన వాళ్ళు అసహ్యమైన పనులకు వెళ్ళరు. వింత ఫోటో స్టిల్ ఇవ్వరు అనమాట. లోకపు ఆచారాల్లో వెళ్ళరు. అర్థమైందండి? వింత పనులు చేయరు. అవిధేయులుగా ఉండరు. తల్లిదండ్రులకు కానీ, దేవుని వాక్యానికి కానీ దైవ విధేయతను చూపిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ప్రియులారా,
దైవ సేవకుని నోటి మాటలు దేవుని మాటలను భావించి యేసన్న గారు మమ్మల్ని నడిపించే మార్గంలో మేము ఎప్పుడు మాకు ఒక మంచి మనసాక్షి ఉంది. ఏ రోజు అన్న గీసిన గీత మేము దాటలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చెప్పినా మాకు కొన్నిసార్లు కఠినంగానే ఉంటుంది, అది లోయల గుండా వెళ్ళినట్టే ఉండేది, కొన్నిసార్లు బాధగానే ఉండేది, ఏడుపు వచ్చేది, కన్నీళ్ళు వచ్చేది. అన్న అర్థం చేసుకోవడానికి కూడా అనిపించేది ఒక్కొక్కసారి. ఏదేమైనా దైవ సేవకుని మాట, దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ శ్రమల గుండా, పోరాటాల గుండా ప్రయాణాలు చేసాం. దైవజనులు చెప్పిన చోటుకంతా వెళ్ళాము, ఆయన చెప్పినట్లు మేము అనుసరించాము, నడిచామండి. కానీ అది మాకేం కీడు చేయలేదు. దైవ సేవకుడు గొప్ప ఉద్దేశాలతోనే మమ్మల్ని నడిపించారు. కానీ ఆ వెళ్ళే మార్గం ఉంది కదండి, అది కఠినంగా ఉంటుంది. ఎక్కడ అవిధేయతను చూపలేదు, మంచి మనసాక్షి ఉంది. వెళ్ళమంటే వెళ్ళడం, కూర్చోమంటే కూర్చోడం, నిలబడమంటే నిలబడడం, వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, అంతేకా. అవిధేయత, సౌలు అవిధేయత. అమాలేకులందరినీ సంపూర్ణంగా నిర్మూలన చేయమంటే అవిధేయత, సొంత పెత్తనాలు, సొంత కార్యాలు. సింహాసనం మీద కూర్చున్నాడు కానీ అది మహిమ కలిగిన పరిపాలన కాదు. కలవరాల మధ్యలో, సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో, అసూయ మత్సరాల మధ్యలో కొనసాగించబడవలసిన పరిస్థితి సౌలుకు రావడానికి గల కారణాలు ఏంటంటే అవిధేయత. యేసన్న గారు అనేవాళ్ళు, అవిధేయత ఎక్కడుంటుందో అక్కడ సమస్త విధమైన దుర్గుణాలు ఉంటుందంట. ఒక వ్యక్తిలో చెడ్డ స్వభావాలన్నీ ప్రత్యక్షం కనిపించు. అవిధేయత ఎక్కడుంటుందో, మనసులో చాలా ఉంటాయి, వాటన్నిటికీ ఎటు మనకు కనిపించేది అంటే అవిధేయత. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రభా, నేను తెలుసుకునే కృపనివ్వండి, నిన్ను నీవు నాకు బయలుపరచండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని మనకు బయలుపరిచేది దేవుని వాక్యమే. ఆయన వాక్యమే ఆయన ఏమై ఉన్నాడో మనకు బయలుపరుస్తుంది. ఆయన వాక్యమే ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడో బయలుపరుస్తుంది. కనుక వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మన క్రియలను పరీక్షించుకోండి, మన పనులను మనం పరీక్షించుకుందాం. 10 మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా, మన పనులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా లోయల గుండా ప్రభు మనల్ని నడిపించిన కారణాలు ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవాలి. పక్కన మన గురించి చూసి చెప్పండి, యేసయ్య గురించి తెలుసుకోండి అని చెప్పండి. మాకు తెలుసులే అన్నారు అనుకో, ఇంకొంచెం తెలుసుకోండి. హల్లెలూయా. నేను ఎప్పుడు అంటుంటే దేవుడి గురించి మనకున్న జ్ఞానం, దేవుని జ్ఞానం అనేది సముద్రం అంతా, మనం తెలుసుకునేది ఒక నీటి బొట్టు అంతా. ఆమె ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉన్నాయండి. మనకు తెలిసిన జ్ఞానం మిడిమిడి జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది చెప్పండి? అది గాల్లోనే కదండి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు అది వచ్చింది కాదు, అది ఎప్పటి నుండో ఉంది. దాన్ని కనుక్కోవడానికి ఇప్పుడు కనుగొన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడెక్కడో ఉండి వీడియో కాల్ చేస్తే అక్కడున్న మనుషులు కనపడతారు. ఎలా? అక్కడెక్కడో ఉన్న మనిషిని మనం ఈరోజు వీడియో కాల్ చేసి 4G 5G 6G క్యాజీ ఏంటి వెళ్ళిపోతుంది. అసలు నిమిషాల మీద ఫోన్ చేస్తే అక్కడున్న మనిషి ఇక్కడ స్పష్టంగా మనకు ఎదురుగా, ఇంకా ఫ్యూచర్లో ఇంకా టెక్నాలజీ వస్తుందంటండి. ఎట్లా అంటే అక్కడున్న మనిషిని మనం ఇక్కడ చేతులతో తాకొచ్చంట, అట్లాంటి టెక్నాలజీ వస్తుందంట. మరి అదేం టెక్నాలజీ నాకు తెలియట్లే. ప్రైజ్ ది లార్డ్. ఎద్దుల బండి మీద తిరిగిన రోజులు ఉన్నాయి, ఆ తర్వాత రిక్షా బండి మీద తిరిగిన రోజులు ఉన్నాయి, ఏంటి బైక్ల మీద తిరిగిన, ఆటోల మీద తిరిగిన రోజులు ఉన్నాయి, కార్లలో తిరుగుతున్నారు. ఇక ఫ్యూచర్లో ఎగిరే కారు వస్తుందంట, ఇక ఎగరతా ఉండడమే. ఇంకా ఇవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చినది కాదండి, ఆయన సృష్టించినప్పుడే ఆ సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు దాన్ని కనుగొన్నారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్నీ ప్రత్యేకంగా ఇప్పుడు వీళ్ళు కనుగొన్నది ఏం లేదు, అవన్నీ సృష్టిలో. దేవుడు సృష్టించినప్పుడు అన్నిటిని సృష్టించాడు. సృష్టించినప్పుడే బంగారం ఉంది, సృష్టించినప్పుడే వెండి ఉంది, సృష్టించినప్పుడే వజ్రాలు ఉన్నాయి, సృష్టించినప్పుడే నిప్పు ఉంది. అన్నీ సృష్టిలోనే ఉందండి. దాన్ని మనుషుడు తెలుసుకోవడానికి కొంత సమయం వచ్చింది. ఒక సమయం, ఆయా సమయాలు వచ్చినప్పుడు తెలుసుకుంటున్నారు, కనుగొంటున్నారు, ముందుకు సాగిపోతున్నారు. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు సముద్రం వంటివాడు. ఆయన గురించి మనకు తెలిసిన నాలెడ్జ్ చాలా కొద్దిగా, కానీ మరింత జ్ఞానాన్ని ఆయన గురించి మనం తెలుసుకోవాలని, ఆయన గురించి పరిపూర్ణమైన జ్ఞాన సంపద మనకు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు.
తీర్మానం చేద్దాం, ప్రభువా నిన్ను గురించి తెలుసుకునే కృప నాకు ఇవ్వండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించిన యేసయ్యా, 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 నిన్నే నిన్నే దేవా, నిన్నే నిన్నే ఆత్మీయులేనను అన్యులేనను అపహసించగా, ఆత్మీయులేనను అన్యులేనను అపహసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవై, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, గ్లోరీ, యేసయ్యా, యేసయ్యా, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, కలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో కలిగిన బ్రతుకున నన్ను బలపరచెనయ్యా, ఓ నన్ను బలపర, ఓ యేసయ్యా, యేసయ్యా, గ్లోరీ, చప్పట్లు, యేసయ్యా, 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 స్తోత్రం.
ఒసగక విసిగిన విసిరే కెరటాన కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా, కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా, వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా గ్లోరీ. గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన్ని మనం తెలుసుకోవాలని ఆయన లోయల గుండా మనల్ని నడిపిస్తాడు. శ్రమలో ఉన్నావంటే ఆయన గురించి నీకు పరిచయం చేయాలనుకుంటున్నాడు ప్రభు. ఆయన గురించి ఇంకా లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆమె సమృద్ధి ఉన్నప్పుడు మనం ఆయన గురించి తెలుసుకోవడం కన్నా శ్రమలో ఉన్నప్పుడు ఆయన గురించిన జ్ఞానం మనం ఎక్కువ సంపాదించుకుంటాం. ఆమె మన హెల్తీగా ఉన్నప్పుడు అమ్మ ఏదో పనిలో ఉంటుందండి, మన శ్రమలో ఉన్నప్పుడు అమ్మ మన ప్రక్కన ఉంటుంది. హల్లెలూయా. సరే, రెండో మాట కీర్తన గ్రంథం మన సుపరిచయమైన కీర్తన 23వ కీర్తన 4వ వచనం. త్వరగా చదవండి, ముగించుకోండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండు. గాఢాంధకారపు లోయలో ప్రభు ఎందుకు నడిపిస్తాడంటే ఆయన మనకు తోడై ఉండాలని. ఆమె చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. తలల పైకి ఎత్తి వినండి. ఆయన మనకు తోడై చెప్పాలి, ఆయన మనకు తోడై ఉండాలని. నువ్వు శ్రమలో ఉన్నావంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి, సహోదరులు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిట్లో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున దయను జ్ఞానమును ఐగుప్తు రాజు ఎదుట అతను కలిగించాడు గనక ఫరో ఐగుప్తుకు తన ఇంటికి అంతటికి అతని అధిపతిగా నియమించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నలందరూ కలిసి అమ్మేశారు కానండి యోసేపుని. యోసేపునకు ఎవరు తోడుగా ఉన్నారు చెప్పాలి? ఎవరు తోడుగా ఉన్నారండి? మనకు ఎవరు తోడుగా ఉన్నారు? శ్రమలో ఉన్నప్పుడు ఎవరు తోడుగా ఉంటారు చెప్పండి? సమృద్ధిలో ఉన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ చుట్టాలే మనకు. మీ స్థలానికి రేటు పెరిగినాయి ఏంటండి, మీ ల్యాండ్కి రేటు పెరిగిందంటే ఎక్కడెక్కడ చుట్టాలందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. ఏంటి అమరావతిలో నీకు 10 సెంట్ల స్థలం ఉందంటగా, మంచి బేరం తీసుకురానా, నా కమిషన్ ఎంత? అర్థమైందండి? మన సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ చుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నా లైఫ్లో నేను చూశానండి ఇవన్నీ కూడా. మన ఒంటరిగా ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది, వాళ్ళు కూడా ఏమైనా ఫీల్ అవుతారేమో అని కొంతమంది ఉంటారు. నిజంగా మనల్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు వేళల్లో ఉంటారు. వేళల మీద లెక్క పెట్టుకోవచ్చు. మనం నిజంగా ప్రేమించేవాళ్ళు లేరని నేను అనను. నిజంగా అభిమానించేవాళ్ళు, ప్రేమించే వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అదే మన సమృద్ధిలోకి వచ్చామనుకోండి, ఆ సమృద్ధిలో ఉన్నప్పుడు పంచదార ఉంది, చీమ వస్తావా అని మనం పిలవలసిన అవసరం లేదు. పంచదార ఉన్న చోట చీమలు ముట్టడి వేస్తాయి. సమృద్ధిలో ఉన్నప్పుడు చాలామంది ఉంటారు. శ్రమలో ఉన్నప్పుడు ఎవరు తోడుగా ఉంటారు? శ్రమలలో యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. చెప్పకూడదు మందులు గట్టిగా. గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తూ ఉన్నా, నేను భయపడను. ఎందుకంటే నేను నడిచిన మార్గం నీతి మార్గం. నా ప్రాణాన్ని సేద తీర్చింది ఆయనే. నీతి మార్గంలో నన్ను నడిపించింది ఆయనే. నీతి మార్గంలో నడిచేవాడు అది ఎంతటి గాఢాంధకారపు లోయలైనా భయపడండి. ఎందుకంటే నీతి ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు ఎక్కడుంటాడో అక్కడ నీతి ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నువ్వు నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీతిమంతుడిగా ఉండు.
అప్పుడు ఎలాంటి గాఢాంధకారపు లోయలైన ప్రభు నేను విడిచిపెట్టడు. యోసేపు నీతిమంతుడు, భవిష్యత్తును గురించి గొప్ప దర్శనాలు చూసినవాడు. గొప్ప దర్శనాలు మనకు ఉండాలి, కానీ ఆ మార్గాల్లో ఓటమి పోరాటాలని ఉంటాయి, నేను కాదంట్లా. అబ్రాం పాషా గారు ఇక్కడికి వచ్చాడు అంటే అది ఒక రాత్రిలో జరిగిన పనేం కాదు. ఎన్నో పోరాటాలు, శ్రమలు, అవమానాలు, తిండి లేని రోజులు, వస్త్రాలు లేని రోజులు, అవమానాలు, నిందలకి అవమానాలు గుండె బద్దలైపోయిన పరిస్థితి. వద్దురా బాబు ఈ సేవ అని దండం పెట్టుకునే సేవను విడిచి పారిపోదామనే సందర్భాలు ఎన్నో ఉన్నాయి లైఫ్లో. అవన్నీ దాటుకుంటూ ప్రభు కోసం సహిస్తూ, భరిస్తూ, ఓర్చుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చాం. ఈరోజు అయిపోయిందని నేను అనుకోనండి. ఇంకా ఓర్చుకోవలసిన చాలా ఉన్నాయి, భరించాల్సిన చాలా ఉన్నాయండి, పోరాడవలసిన చాలా ఉన్నాయి. గొంతులు శ్వాస ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ప్రభు కోసం పోరాడుతూనే ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. గొంతులు ఊపిరినంత వరకు భరిస్తూనే ఉంటాం, భరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కింద పడ్డాము, మీద పడ్డాము, నీళ్ళలో పడ్డాము, నిప్పులో పడ్డాము, కానీ ఒకటి వాసం, సమృద్ధి గల చోటుకి మనం వెళ్తాం. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు గాఢాంధకారపు లోయలోనికి మనల్ని తీసుకెళ్తాడండి. ఆ గాఢాంధకారపు లోయలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక శ్రమలన్నింటి నుండి తప్పించాడు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు 23 కీర్తన చదవండి. గాఢాంధకారపు లోయలను సంచరిస్తాను, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నన్ను వెంబడిస్తాను. చిరకాలం దేవుని మందిరంలో నివాసం. శ్రమలో సంచరిస్తాము, మందిరంలో నివాసం చేస్తాం. ఆమె చెప్పండి గట్టిగా. శ్రమ అనేది తాత్కాలికం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఇక్కడ ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి, లేకపోతే ఇక్కడ ట్రైన్ ఎక్కి చెన్నైకి వెళ్తాం అనుకోండి, 4 hours 5 hours జర్నీ, అంతే కదండి. ఆ తర్వాత ఇప్పుడు చెన్నై నుండి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ నుండి చెన్నైకి వెళ్ళినా, బెంగళూరు నుండి ఇక్కడికి వెళ్ళినా, బెంగళూరు నుండి ఇటు వచ్చిన ప్రయాణం అనేది కొంతకాలమే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే 20 గంటలు అనుకోండి, అమెరికా నుండి ఇక్కడికి వచ్చాను, 20 గంటలు ప్రయాణం చేసుకొచ్చి ఇక్కడ నివాసం చేస్తాను. ప్రయాణం అనేది తాత్కాలికం. శ్రమల లోయలో ప్రభు నేను నడిపిస్తుంటే ఇది శాశ్వతంగా లైఫ్ లాంగ్ మేము ఇటు లోయలోనే అని అనుకోవద్దు. జస్ట్ ఒక ప్రయాణం అంతే. ఆ ప్రయాణం దాటిన దావీదు భక్తుడు, చిరకాలము నా దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో సంచరిస్తాను, మందిరంలో నేను నివాసం చేస్తాను. ఆమె శ్రమలలో దేవుడు మనకు తోడే ఉంటాడు. యోసేపుకు తోడుగా ఉండి శ్రమలన్నింటిలో నుండి విడిపించాడు. ఫరో మనస్సులో దేవుడు దయను పుట్టించాడు. మీరు ఉద్యోగం చేస్తున్న చోట, చదువుకుంటున్న చోట దేవుని జ్ఞానం మీ మీద ఉంటుంది. అదే సమయంలో మీ అధికారుల గుండెలు మీకు దేవుడు దయను పుట్టిస్తాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫరోకి ఏదో కళ వచ్చింది, ఎవరు చెప్తారు అంటుంటే ఎవరు చెప్పారు, జైల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, యోసేపు అనే కుర్రోడు, అతడు కళల భావం చెప్తాడు. మాకు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పాడు, అది అలాగే జరిగిందంటే పిలిపించారు. నాన్న మరి నాకు ఇలాంటి ఒక కళ వచ్చింది, 2 కళలు వచ్చిందంటే, సార్ 2 కళలకు ఒకటే అర్థము, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. దీనికి సొల్యూషన్ నా ఆలోచన సార్, మీకు సమృద్ధిగా వచ్చినప్పుడు కొంచెం మీరు భద్రపరచుకుంటే ఏంటండి, కరువులో ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం మనకు పైసలు ఉన్నప్పుడు బ్యాంకులో కొంచెం డబ్బులు పెట్టుకుంటే, కరోనా కానీ ఇలాంటి సమస్య ఏదైనా వస్తే దాన్ని ఖర్చు పెట్టుకుని, అంతే కదండి. కొందరు బ్యాంకులో దాచుకుంటారు, కొందరు బంగారు రూపంలో దాచుకుంటారు, ఇంకొంతమంది ఏమో ఇంటి సూరులో దాస్తారు, ఇంకొంతమంది తెలిసిన ఆంటీల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు దాస్తారు. మొత్తం సేవ్ చేశారు. ఒక సమస్య వచ్చింది, వెంటనే ఆ డబ్బు తీసుకొని ఖర్చు పెట్టుకుని, సింపులే ఏంటండి. సమృద్ధి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోండి, కరువు వచ్చినప్పుడు దాన్ని మనం ఖర్చు పెట్టవచ్చు. ఓకే, మంచి ఐడియా కదా, థ్యాంక్ యూ నాన్న. ఈ బాబుకు ఒక మంచి కూల్ డ్రింక్ ఒకటి ఇచ్చి, ప్రైజ్ ది లార్డ్, ఈరోజు మంచి డిన్నర్ ఆయనకి ఏర్పాటు చేసి, మంచి మసాలా వేసి, మంచి బిర్యానీ ఒకటి చేసి, ఒక కూల్ డ్రింక్ ఇచ్చి, ఒక కోక్ ఇచ్చి, శుభ్రంగా వాడికి 4 జోతులు మంచి బట్టలు కుట్టించేసి పంపించండి. మంచి ఆలోచన చెప్పాడని పంపించవచ్చు, అంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. ఒక అద్భుతమైన పాట ఉందండి, పాట వివరాలు అవన్నీ ఎందుకు అన్నాడు. ఒక అద్భుతమైన పాట ఉంది. ఒక కుర్రోడు, నాకు తెలిసిన కుర్రోడు అన్నాడు, నా పాట నేనే రాశాను అన్నాడు. అదేంద్ర బాబు నీవు రాయడం ఏంటి, అది ఫలానా వాళ్ళ సాంగ్ కాదా, అది ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగు క్రైస్తవ ప్రపంచంలో అద్భుతమైన కీర్తన అది ఫలానా వాడి పాట కాదంటే, కాదని ఆ పాట నేనే రాశాను, రాసింది నేను. వాళ్ళు ఆ పాట నా దగ్గర తీసుకొని
వాళ్ళ పేరు వేసుకుని దాన్ని వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. సో వాళ్ళు రాశారని అనుకుంటున్నారు కానీ ఆ పాట రాసింది నేనే. నాకు కొంత డబ్బులు, నాకు ఒక 2,000 3,000 ఇస్తే ఒక ట్యూన్ ఇచ్చి దీని మీద రాయమంటే నేనే రాసి ఇచ్చానన్న. రాసింది నేను, పేరేమో వాళ్ళకి. అర్థమైందండి? అరే ఎంత పనులు చేశారే, మరి ఆ పాటకి ఎంత ఘనత వచ్చింది. అది నీ అనుభవం నుండి పుట్టిన పాట కదా, మరి నీవు రాసేవని తెలిస్తే నీ అనుభవం ఇంత గొప్పదని తెలిసేది కదా అని అంటే, నేను ఆర్థిక ఇబ్బందిలో ఉన్నానన్నా, నాకు ఒక 3,000 4,000 ఇచ్చారు, అప్పుడు నేను వాళ్ళకి రాసి ఇచ్చాను. అది నా అనుభవం నుండి పుట్టిన పాట. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ ప్రస్తావన వాళ్ళు ఎక్కడ చెప్పాలి, పలానా వాడు రాశారని చెప్పలేదు, మేమే రాసామని చాటి చెప్పుకున్నారు. ఓకే, దాని సంగతి పక్కన పెడితే నేనేమంటానంటే, ఒక ఆలోచన చెప్పాడు, తీసుకున్నాడు, సరే నీకు తీసుకో, ఓ 10,000 ఉంచు, లేకపోతే చెరసాలో నీకు రోజు గుడ్డు పెట్టేటట్టు చెప్తాంలే, కొంచెం పని తగ్గిస్తాంలే, నాకు ఆలోచన అని వదిలేయచ్చండి. కానీ ఫరో మనసులో యోసేపు ఎడల దేవుడు దయను కలిగించాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు దయ పుట్టిస్తాడు ప్రభు, దయ పుట్టిస్తాడు. శత్రువుల గుండెలు కూడా నీ ఎడల దయ కలిగేటట్లుగా ప్రభు చేస్తాడు. నేను వ్యతిరేకించే వాళ్ళు కూడా నీ ఎడల దయ చూపేటట్లుగా చేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను కొన్ని సాక్ష్యాలు విన్నాను. నీవు ఉద్యోగానికి నువ్వు రావడానికి వీల్లేదు, నేను తీసేసాం అన్న మన మనుషులే మరలా వెంటనే ఆ రాత్రి ఫోన్ చేసి, సారీ బ్రదర్ ఏమనుకోవద్దు, నేను ఏదో కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి అపార్థం చేసుకుని మేము అన్నాను, ఏమనుకోవద్దు, రేపటి రోజు నుండి మరలా మీరు ఉద్యోగానికి జాయిన్ అవ్వండి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉద్యోగం పోయిందండి. నన్ను సాక్ష్యం చెప్పింది ఒక అమ్మాయి, వాళ్ళ ఫాదర్కి ఉద్యోగం పోయింది. 1వ తారీఖు ప్రార్థన చేసుకున్నారంట. 2వ తారీఖు ఏంటంటే అంతకన్నా శ్రేష్టమైన జాబ్ రావడం కాకుండా అంత క్రితం వచ్చిన శాలరీ డబల్గా దేవుడు దయచేస్తారంట. ఎన్నో సాక్ష్యాలు. ఆమేన్. దయ కలిగి ఒక్క వైపున ద్వారాలు మూయబడితే ఇంకొక వైపున ద్వారాలు తెరుస్తాడు. అధికారుల గుండెలని ఎడల దయ కలిగేటట్లుగా ప్రభు చేస్తాడు, దయ కలిగేటట్లుగా చేస్తాడు, దయ పుట్టేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, 1 శ్రమలన్నిటిలో నుండి ప్రభు విడిపించాడు. ఫరో మనసులో దయను పుట్టించాడు. అంతేకాదండి, ఫరో అంట ఐగుప్తు దేశమంతటికి అట్ ద సేమ్ టైం తన ఇంటి వారందరికీ అతను ఒక అధిపతిగా నియమించాడు. హల్లెలూయా. ఫరో భార్య వచ్చి, ఏమండి షాపింగ్కి వెళ్ళాలండి, నాకు ఒక 10,000 కావాలంటే యోసేపుని అడుగు. అదేందండి, నువ్వు కాదమ్మా ఆయన, వాడిని అడుగుడు ఏంటి, నేను ఆయన అడుగుడు అంటే ఇల్లు అంతటిని కూడా నేను యోసేపు చేతిలో పెట్టాను కనుక ఏ 10,000 రూపాయలు తీయాలన్నా యోసేపు రావాల్సింది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఐగుప్తు దేశం అంతటికి కాదు, ఫరో ఇల్లంతటికి కూడా అతను అధిపతికి నియమించాను. డాడీ నేను ఒక షూ కొనుక్కోవాలి, నాకు ఒక 3,000 ఇవ్వా అని కొడుకు వచ్చి అడిగిన ఫరోకి, యోసేపు ఏడు పిలువండి. ఆ యోసేపు ఎందుకు డాడీ ఇప్పుడంటే, పిలువ యోసేపుకి, ఎందుకంటే తాళపు చెవులు యోసేపు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏంటండి, ఎక్కడ బానిస, ఎక్కడ సహోదరుల చేత అమ్మబడిన వాడు, ఎక్కడ బానిస బ్రతుకు, ఎక్కడ నిందలు మోసిన వ్యక్తి, ఎక్కడ అవమానాలు అనుభవించిన వ్యక్తి, ప్రియులారా, దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే స్థితి మారిపోతుంది, పరిస్థితులు మారిపోతుంది, విజయోత్సవాలతో దేవుడు ఊరేగిస్తాడు, బాధపడిన దేశమందు బహుగా అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో సంచరించిన భయపడొద్దు నీవు, ఎందుకంటే ఇది శాశ్వతం కాదండి. శాశ్వతం అనేది చిరకాలం దేవుని మందిలో మనం నివాసం. ఇంకొక చిన్న మాట ముగిస్తా నేను. కీర్తన గ్రంథమే చదవండి, 84వ కీర్తన 6వ వచనం త్వరగా. వారు బాకా లోయలు బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేస్తారు, తొలకరి వాన బాకా లోయల బడి దాన్ని జలమయంగా చేస్తారు. బాకా లోయ అని ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్లో, కన్నీటి లోయ. కన్నీటి లోయలలో నే కృంగినవే, కన్నీటి లోయ అది. వీళ్ళంటండి దేవుని ద్వారా బలం పొందిన ప్రజలు ఈ లోయల బడి వెళుతూ ఉంటే ఆ లోయ అంతా జలమయముగా మారిందంట. అంటే వాళ్ళు సంచరిస్తున్న ఆ నేల, ఆ లోయ ఏంటండి నీళ్లు ఉబుకుతూ ఉంది అక్కడ నుండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీళ్లు ఉబుకాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎండిన ఎడారిలో కూడా దేవుడు నీటి ఊటలు మీకోసం పుట్టించబోతున్నాడు. నీవు అడుగు పెడితే నీటి ఊటలు పుట్టాలంతేకా. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఏ గడిలో అడుగు పెట్టిందో ఈ తల్లి, మహా తల్లి,
ప్రైజ్ లార్డ్. ఈ మనిషి అడుగు పెట్టిందండి, మేము నాశనం అయిపోయి అంటుంటారు కొంతమంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కదండి, అంటూ ఉంటారు. ఈ మనిషి అడుగు పెట్టిందండి, నాశనం అయిపోయి మట్టి గరుచుకోపోయామండి అంటూ ఉంటారు. ఇది కాదు మన సాక్ష్యం. మన అడుగు పెడితే ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏసన్ గారు ఒకరోజు లేమల్లో వెళుతూ ఇక్కడ బండి ఆపారంటే ఇదంతా అడవిలాగా ఉండేదండి. మేము వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో అంతా అడవిలాగా ఉండేవి. పెద్ద పెద్ద పాములు వచ్చాయి. మామూలు పాములు కదా, ఇప్పుడు వస్తుంటాయి కానీ అప్పుడప్పుడు మీరు లేనప్పుడు వస్తాయి, మీరు ఉన్నప్పుడు వస్తే దడుచుకుని చేస్తుంది. అందుకే దడుచుకొని రాదు కానండి, అప్పుడప్పుడు వస్తుంటుంది, ఎప్పుడైనా తక్కువే. పెద్ద పెద్ద పాములండి. మేము ఈ ఏరియాలో ఉంటాం, అక్కడ మూల మీద చర్చి ఉండేది. అంతకుముందు ఇంకా అడవిలాగా ఉండేదంట. అప్పుడు మేము లేవనండి, మాకు తెలియదు ఆ వివరాలు. దైవజనులు ఏసన్ గారు చెప్తే తెలుసు. సో బైక్ మీద శారదాకాల నుండి లేమలకు వెళుతున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఆగారంటే ఏసన్ గారు. ఆగినప్పుడు గుడాల పండుగ ఎక్కడ జరపాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆగారంట. ఆగినప్పుడు వీరేంద్ర కుమార్ గారు ఉండేవారు. వీరేంద్ర కుమార్ గారు వారు చెప్పారంట, ఆలోచిస్తున్నానని. అంటే అన్న మీరేమనుకోకపోతే ఇక్కడ నాకు ఒక చిన్న స్థలం ఉంది, ఆ మూల మీద మన పాత మందిరం ఉంది కదండి, ఆ రోడ్డు మీద సింగిల్ రోడ్, ఇప్పుడు డబుల్ రోడ్ అయింది కానండి, సింగిల్ రోడ్డు చుట్టూ అటు ఇటు చెట్లు ఉండేవి, ఎంత కూడా అడవిలాగా ఉండేది అన్న. ఇక్కడ పక్కన అది మన పాత మందిరం, చిన్న స్థలం ఒకటి ఉందన్న, అభ్యంతరం లేకపోతే అక్కడ మనం గుడాల పండుగలు జరుపుకోవచ్చని ఏసన్న గారు చెప్తే, అప్పుడు ఏసన్న గారు అటు వెళుతూ ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మందిరం ప్రారంభించారు, గుడాల పండుగ ఇక్కడ ప్రారంభించారు. అడవిలాగా ఉండేదండి. దైవజనులు అడుగు పెట్టారు. ఈరోజు ఇదో పెద్ద సిటీలాగా మారింది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒక్కొక్కసారి నేను వస్తుంటే అసలు ఎక్కడికి వస్తున్నామని అనిపిస్తుంది. అంత డెవలప్ అయ్యి చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్. ఇప్పుడు వచ్చిన అన్ని బిల్డింగ్, ముందు వచ్చింది మనమే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆమె బిల్డింగ్ ముందు వచ్చింది మేమరా బాబు. హల్లెలూయా హల్లెలూయా. నీవు అడుగు పెడితే అదే స్థలమైన నీటి ఊటలు ఉబుకుతుంది. అది లోయ కానీ అది జలమయంగా మారుస్తే బైబిల్ అంటది ప్రియులారా, తొలకరి వాన అంట తన దీవెనలతో కప్పిందంట. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నువ్వు లోయల గుండా వెళుతున్నావా, జలమయంగా ప్రభు మారుస్తాడు. క్రింద నుండి జలమయం, పైనుండి తొలకరి వాన దీవెనలతో ఆ లోయను కప్పేసిందంట. బైబిల్ చెప్తుందండి, వాళ్ళు నానాటికి చెప్పండి, నానాటికి బలాభివృద్ధి, బలం మీద నుండి బలం నుండి బలహీనత నుండి బలహీనత కాదు. కొంతమంది బలహీనంగా ఉంటారు, ఇంకా బలహీనలు. ఎలా ఉన్నారమ్మా అంటే, అయ్యా కొంచెం ఓపిక ఉండేది అప్పుడు, ఇప్పుడు ఇంకొంచెం ఓపిక పోయిందయ్యా అంటున్నారు. అసలే ఓపిక లేదు, దాంట్లో ఇంకా నీరసం అయిపోతుంటారు. మనం బలంగా ఉన్నాము, ఇంకా బలవంతులుగా మారబోతున్నాం. నానాటికి నీవు బలాభివృద్ధిని పొందబోతున్నావు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నువ్వు బలహీనుడు కాదు బలవంతుడు అని చెప్పండి. లేడీస్ అయితే బలవంతురాలని చెప్పండి. గ్రామర్ సరిగా మాట్లాడాలి. నేనేమో పురుషుల మైండ్లో పెట్టుకొని మాట్లాడుతుంటాను. ఏంటంటే లేడీస్ అయితే నీవు బలహీనరాలు కాదు బలవంతురాలని చెప్పండి. ఇంకా బలం పొందుకుంటావు, ఇంకా స్ట్రాంగ్ అవుతావు, ఇంకా హెల్తీగా మారబోతున్నావు, బలవంతురాలుగా మారబోతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. స్తోత్రం చెప్పడం గట్టిగా. యాత్ర అంటే తీర్థయాత్రలు కాదు, లైఫ్ మీద నేను చావను. మొన్న ఎవరో సాక్ష్యం ఇచ్చారు ఒక తల్లి, ఏంటండి చచ్చిపోతావని డాక్టర్లు చెప్పారంటే ఏమి నేను చావనంటే చావనండి. లేదమ్మా నువ్వు చావలసిందంటే చావునుగా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పండి, నేను చావను, సజీవుడినై ఉండి. మీరైతే సజీవురాలని చెప్పుకోండి, మీరు మార్చుకోవాలంతా. సజీవుడినై ఉండి నిన్నే కీర్తిస్తాను ప్రభు, నిన్నే ఆరాధిస్తాను. ఎందుకు చావవో అని అడిగారు అనుకోండి, నేను చేస్తే దేవుని ఎవరు ఆరాధిస్తారు? నా దేవుని నేను ఆరాధించాలి. హల్లెలూయా. స్తుతి పాడుట కొరకు ప్రభు నన్ను బ్రతికించాడు, నేను స్తుతించి ఆయన ఆరాధిస్తాను. హల్లెలూయా. నాకు జీవితం మీద ఆశ లేదు, బతకాలని కోరిక లేదు. ఎవరి కోసం బతకాలంటే దేవుని కోసం బతుకు, నీ కోసం బతుకు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఊరు పొమ్మంటుంది, అడవి రమ్మంటుంది అన్నప్పుడు నాకు అనిపిస్తుంది తీసుకెళ్ళి అడవిలో వదిలేసి రావాలి.
అప్పుడు ఊరు ఎక్కడుంది అంటదన్నమాట. విరక్తిగా మాట్లాడద్దు. ఆమె హల్లెలూయా. సముద్రం ఎంత పెద్దదండి, సముద్రం పొంగి ప్రవహిస్తుంటుంది. ఆ సముద్రం ఒక చిన్న చేప, ఊహించి చూడండి, ఒక చిన్న చేప, సముద్ర బలం ఎంత, చిన్ని చేప దాని బలం ఎంతండి. ఆ సముద్రం ఈదుకుంటూ ఈదుకుంటూ ఈదుకుంటూ, చిన్న చేప ఈదుకుంటూ 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 సముద్రాన్ని ఎదిరిస్తుంది అది. హల్లెలూయా. సమస్య సముద్రంలాగా ఉండి నీ ఒక చిన్ని చేపలాగా ఉండు. భయపడొద్దండి. లోయల గుండా నీవు ఉన్నావా, నానాటికి నీవు బలాభివృద్ధిని పొందుతావు, బలాభివృద్ధిని పొందుతావు, బలాభివృద్ధిని పొందుతావు, బలాభివృద్ధిని పొందుతావు. తప్పక సీయోనులో దేవుని సన్నిధిలో కనబడతావు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు మనల్ని ఎందుకు ఈ శ్రమల గుండా, పోరాటాల గుండా తీసుకెళ్తున్నాడు అంటే తప్పక మనం దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ శక్తిని వృధా చేసుకోవద్దు. మాట్లాడి 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 వ్యర్థం చేసుకోవద్దు. నీ బలాన్ని బలమంతా కూడగట్టుకో. దేవుని బలంతో నింపబడు. గమ్యాన్ని చేరుతాం, మనం సీయోనులో చేర్చబడతాం. హల్లెలూయా. తగాదలబడి వాళ్ళతో తగాదలబడి వీళ్ళతో ఎనర్జీ లాస్ చేసుకోవద్దు. ఆమె ఆలోచించి 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 ఎనర్జీని పోగొట్టుకోవద్దు. బలాన్ని పొందుకొని సీయోనుకి వెళ్ళి మనం చేరాలి, అంతే. ఆమె సింహం అంట అందరిని అడుగుతుందంట, రాజు ఎవరు, అడవికి రాజు ఎవరంటే ఒక పెద్ద కొండ చిలువ అంటారు కదండి, ఆ పాము వచ్చిందంటే, ఏయ్ ఆగు, ఎవరు ఈ అడవికి రాజు అంటే, నీవేలేయ్యా అని. గుంటనక్క ఇటు రావే, గుంటనక్క ఇటు రావే అంటే, అయ్యగారు చెప్పండి అంటే, కింగ్ని ఎవరు చెప్పి ఇక్కడ, రాజుని ఎవరంటే, నీవేనయ్యా అనిందంట. సరేపో. అట్లా ప్రతి వాళ్ళని పిలవడం, రాజు ఎవరని అడగడం. నీకు తెలీదా, ఇంకొకరు చెప్పాలా? అందరిని అడుగుతుందంటండి. అందరికి ఎందుకు వచ్చినా, ఇప్పుడు పెంట అని తెలిసిన తర్వాత ఎవరు దాని మీద రాయేస్తారు చెప్పండి? పెంట మీద రాయేస్తే మన ముఖం మీద కదా చిట్లుతుంది, మన మీద కదా పడుతుంది. ఎందుకు వచ్చింది దరిద్రం అని చెప్పి ఎవరికోళ్ళు వెళ్ళిపోతారు, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి. ప్రైజ్ లార్డ్. ఏనుగు వచ్చింది. అప్పుడు పిలిచి, ఏనుగు రాని ఇట్రా అని అంటే, అప్పుడు ఏనుగేం పట్టించుకుంటూ పోతుంది. ఇదిగో నిన్నే, అడవికి రాజు ఎవరు చెప్పు అంటే ఏం మాట్లాడకుండా మౌనంగా పోతుందండి. నిన్నే అడుగుతుండేది, వినబట్లా, అర్థం కావట్లా, సమాధానం చెప్పు. అడవికి రాజు ఎవరు, అడవికి రాజు ఎవరు అంటే సమాధానం చెప్పుకుంటుంది పోతా ఉంటుంటండి. దానికి కోపం వచ్చేసి వచ్చి ఎదురు నిలబడాయి, అడుగుతున్నాను సమాధానం చెప్పు ఏంటనేసరికి ఒక్కటిచ్చిందండి. ఒక్కటిచ్చేసరికి కొంగు తిన్న ఆ సింహం ఆ ఏనుగు చూసి సమాధానమే అడిగింది. దానికి ఎందుకు దంతున్నావు అంటే, నేను సమాధానమే చెప్పా. ఏంటి సమాధానం? నీవు కాదు రాజు, నేను రాజు, అదే సమాధానం. హల్లెలూయా. నేను అంటాను ప్రియులారా, అందరికీ నేను రాజుని, నేను పలానా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రగతి, నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం వాళ్ళకి సమాధానం చెప్పాలి. చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. బలం పొందుకోవడానికి ఫోకస్ చేయి, శక్తిని పొందుకోవడానికి సహాయం చేయి. శక్తిని పోగొట్టుకోవద్దు, బలాన్ని పోగొట్టుకోవద్దు, నిస్సహాయపు స్థితిలోకి వెళ్ళిపోవద్దు. యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా దర్శనమును పొంది ఉత్సాహంగా మనం ముందుకు సాగిపోదాం. ప్రియమైన వాళ్ళు, ప్రతివాడు తప్పక సీయోనులో కనబడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సీయోనులో మీరందరూ కనబడాలండి. నూతన యెరూషలేము పట్టణంలో మీరందరూ కనబడాలి. హల్లెలూయా. నేను ముందెళ్ళాను అనుకోండి, నేను మీకోసం వెయిట్ చేస్తాను. మీరు వస్తున్నారని నాకు మొత్తం మీద కవర్ వచ్చింది అనుకోండి, వెంటనే ఆ డోర్ దగ్గరికి వచ్చి నిలబడతాను. ఆ దూత కొంచెం నేను డోర్ దగ్గరకు వచ్చి నాకు డోర్ తీవా అంటాను. ఎందుకంటే మా వాళ్ళు వస్తున్నారు. మీ వాళ్ళంటే అంటే మా వాళ్ళే అని నేను వచ్చి డోర్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు రావగానే ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ రండి అని అంటే, అన్న మీరు ఇక్కడే ఉన్నారా, మేము ఎక్కడో ఉన్నామంటే, ఎక్కడ ఉంటాను ఇక్కడేగా ఉంటాను, రండి వెళ్దామని తీసుకెళ్తాను. ఒకవేళ మీరు ముందు వెళ్ళారనుకోండి,
చెప్పలేము కదా ఎవరు ముందు వెళ్తారు. మీరు ముందు వెళ్ళారనుకోండి, నేను తర్వాత వస్తాను, మీరు గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. హల్లెలూయా. కానీ మొత్తం మీద మనందరి గురి గమ్యం నూతన యెరూషలేము, సియోను నగరం. చెప్పకూడదు మొదలు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. ఈ లోయను దేవుడు నిరీక్షణ ద్వారముగా ప్రభు మారుస్తాడు. ఈ లోయ ఎక్కడికి వెళ్ళి చేరుతుందంటే సియోనుకు వెళ్ళి చేరుతుంది అంతే. కనుక శ్రమల్ని అపార్థం చేసుకోవద్దు. ఆ శ్రమలో దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడు నీవు గ్రహిస్తావు. శ్రమల నుండి విడిపిస్తాడు, దయ కలిగిస్తాడు, నేను అధికారిగా ప్రభు నియమిస్తాడు. అంతే కదండి. ఈ లోయలు కూడా నువ్వు వెళుతున్నావు, ఇటు నేల నీకు నీటి ఊటగా మారుతుంది, ఆకాశం వర్షాన్ని కురిపిస్తుంది, తొలకరి వాన దీవెనలతో కప్పుతుందండి. నువ్వు బలం పొందుతావు, యాత్ర చేయు మార్గం నీకు ప్రియముగా ఉంటుంది. తప్పక సీయోనులో మనకు కనబడుతుంది. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, స్తోత్రం 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 నాయన. ప్రభా, ఈ ఆరాధనలో తండ్రి మీరు మా మధ్యలోనికి వచ్చారు తండ్రి. అయ్యా, పాస్టర్ గారి ద్వారా వాక్యాన్ని చక్కగా బోధించారు నాయన. వాక్యాన్ని విని ఉన్నాం తండ్రి. నా జీవితంలో వాక్యం చక్కని మంచి నేల ఎత్తబడిన విత్తనం వలె మంచిగా ఫలించేట్టు సహాయం చేయండి దేవా. స్తోత్రం స్తోత్రం. కొండలకు దేవుడు నాయన, లోయలకు కూడా దేవుడు అని సెలవిచ్చింది తండ్రి. స్తోత్రం 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 తండ్రి. నా నాటికి మేము బలాభివృద్ధిని పొందొచ్చు, సియోనులో కనపడాలని తండ్రి మా ఎడల మీరు ఆశ కలిగి ఉన్నందుకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా, ఆరాధనలో తండ్రి అయ్యా మాకంటే ముందుగా మీరు వచ్చి తండ్రి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం తండ్రి. సహాయం చేయండి యేసయ్యా. స్తోత్రం 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 తండ్రి. మీ వాక్యాన్ని మంచిగా మా జీవితంలో నెరవేర్చుకుంటూ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కనికరించండి అయ్యా. స్తోత్రం స్తోత్రం. ఆరాధనలో మీరు ఆశీర్వదించి తోడుగా ఉన్నందుకే స్తోత్రం 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 తండ్రి. మేము ఇప్పుడు బలారాధన పాల్పొందునట్టుండగా తండ్రి సహాయం చేయండి. అయోగ్యతగా లేని వారంగా తండ్రి, యోగ్యత గల వారంగా తండ్రి బలలో పాల్పొందుటకు సహాయం చేయండి అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించిన ఆయన స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, ప్రతి ఒక్కరిని తండ్రి మంచి ఫలభరితంగా మంచి జీవితం చేసి తండ్రి బలలో పాల్పొందుటకు సహాయం చేయమని వేడుకున్నాను. స్తోత్రం స్తోత్రం. మంచి మనసాక్షి అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం 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 తండ్రి. కనికరించి యేసయ్యా, పాస్టర్ గారిని మీరు చక్కగా వాడుకున్నందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా, పాస్టర్ గారిని బలపరిచినందుకై స్తోత్రం స్తోత్రం. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ వాక్యానికి అప్పగించుకొనిచున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా పరిశుద్ధపరిచి తండ్రి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని, అలాగే తండ్రి బలారాధనలో పాల్పొందినట్టుండగా తండ్రి మీరే సహాయం చేసి మహిమాగాంత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు.